మైఎస్క్యూఎల్ కిందకొచ్చినట్లయితే, మైఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ 2 గూడా ఒరాకిల్ కార్పొరేషన్ డెవలప్ చేసింది. ఓకేనా? కాకపోతే ఇక్కడేంట్రా అంటే మైఎస్క్యూఎల్ అనేది ఫ్రీ వెర్షన్. బట్ లిమిటెడ్ వెర్షన్. ఇక్కడ మనకు ఎంటర్‌ప్రైజ్ ఫీచర్స్ అనేటివి ఉండవు. నథింగ్ బట్ సెక్యూరిటీ గానీ, ఇలాంటి డీటెయిల్స్, స్కేలబిలిటీ ఇలాంటివన్నీ కొంచెం డేటా తక్కువ ఉన్న వాటికి వాడతాం దీన్ని. కాతే అప్లికేషన్ యొక్క రన్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. ఎక్కడ మైఎస్క్యూఎల్ అన్నిటితో పోల్చుకుంటే ఒక క్వైరీ గానీ, ఒక ఫెక్టింగ్ డేటా గానీ ఫాస్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, బట్ కానీ ఒరాకిల్ అనేది ఇట్స్ లైసెన్స్‌డ్ వెర్షన్. మనం దానికి ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందుంటది. ఒరాకిల్ ఏ ఇండస్ట్రీస్ ప్రిఫర్ చేస్తాయి? మైఎస్క్యూఎల్‌ని ఏ ఇండస్ట్రీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి అంటే, ఒరాకిల్‌ని లైక్ ఏదైతే పెద్ద పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ రిక్వైర్డ్ కలిగిన ఇండస్ట్రీస్ లైక్ బ్యాంకింగ్, గవర్నమెంట్ సెక్టార్స్ ఇలాంటివి ఎక్కువ యూజ్ చేసుకుంటాయి ఒరాకిల్‌ని. బికాస్ ఒరాకిల్‌లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను కూడా చాలా సింపుల్‌గా హ్యాండిల్ చేయొచ్చు. దాంతో పాటు ఏంట్రా అంటే సెక్యూరిటీ హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. దీంతో పాటు ఇది బోత్ విండోస్‌కి, లినక్స్‌కి అంటే బోత్ 2 సపోర్ట్ చేస్తాయి. దాంతో పాటు ఎక్కువ ఆల్ మేజర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ కనెక్ట్ లైక్ ఇప్పుడు మనకు ఎంఎస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అంటే మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ తీసుకుంటే అజూర్‌కి బెస్ట్‌గా ఉంటదంటాము. మైఎస్‌క్యూఎల్ సర్వర్ అంటే బోత్ అజూర్, ఏడబ్ల్యూఎస్‌కి బెస్ట్‌గా ఉంటది. ఒరాకిల్ తీసుకుంటే ఒరాకిల్ క్లౌడ్‌కి నెక్స్ట్ గూగుల్ క్లౌడ్‌కి. మైఎస్‌క్యూఎల్ ఎప్పుడు వాడతామంటే ఇది జనరల్‌గా ఇది ఓపెన్ సోర్స్. సో, ఇది ఎక్కడ వాడతాం? నీకొక స్మాల్ బిజినెస్ ఉంది. ఏదైనా ఒక ఐటెమ్‌ని నువ్వు డిస్‌ప్లే చేసుకొని వాటి యొక్క పేమెంట్స్ రిలేటెడ్ థింగ్స్‌ని వెబ్‌సైట్స్‌కి గానీ, ఆన్‌లైన్ యాప్స్‌కి గానీ, ఆన్‌లైన్ బిజినెసెస్ గానీ, లేదా స్మాల్ ఆన్‌లైన్ షాపింగ్ కానీ, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటన్నిటికి కూడా మైఎస్‌క్యూఎల్ వాడతామనమాట.